గారికి వందనాలు. నా పేరు కావ్య, నా పెద్దమ్మ కదా. ఇంకా ముందుకు పెళ్లి కాకముందుకు ఒకసారి వచ్చిన, నా కొడుకు పుట్టాక, నా పెద్ద కొడుకు పుట్టాక మంచిగా లేనప్పుడు, ఆరోగ్యం మంచిగా లేనప్పుడు వచ్చిన. ఈ గత 2 సంవత్సరాల నుంచి నేను ఎంత ట్రై చేద్దామన్నా సాధారణం కాలేకపోయేది. మేము అప్పులు తీసుకొని చిట్టీలు, వారం చిట్టీలు కట్టలేక సంవత్సరం బాధపడ్డాం. నేను, మా ఆయన, మా అత్తమ్మ. మా ఇంట్లో గొడవలు ఒకరికొకరం అంటే అస్సలు పడకపోయేది. కానీ దేవుడా, నీ చిత్తము, నన్ను ఎప్పుడు ఆపుతూనే ఉన్నావు, ఎలాగైతే అలా. కానీ ఈ మధ్యలో ఈ నెల నుంచి మా ఆయన 4 days నుంచి, శనివారం నుంచి తాగుడు మరవకుండా, పోయిన శనివారం నుంచి అదే వారంలో ఒక్కటే తాగుడు 4 రోజుల నుంచి నాన్ స్టాప్గా, పొద్దున సాయంత్రం నైట్, పొద్దున 9కి వెళ్తే నైట్ 4-3 o'clock వచ్చేది. దేవుడా, నీ చిత్తం, నన్ను ఎంత సాతాను ఆపినా నేను రావడానికి ప్రయత్నిస్తున్నాను. నా దగ్గర రూపాయి లేకుండా 2 పిల్లల్ని పట్టుకొని బస్సుకి ఎక్కి ఇక్కడికి వచ్చి, అయ్యా నా పరిస్థితికి ఇది, మా ఆయన నన్ను తాగించబెట్టు అనరాని మాటలు అంటుండే, అయ్యా నాకు చేతన అవ్వట్లేదు అని చెప్పిన 10 నిమిషాలకి, అయ్యా ప్రేర్ చేసిన 10 నిమిషాలకే నా నడుము నొప్పి, నేను 3 months నుంచి నడుము నొప్పితోటి, కాళ్ళు ఎక్కువ నొప్పితో బాధపడుతున్నా. అయ్యా ప్రేర్ చేసిన 10 నిమిషాలకి నా నడుము నొప్పి తగ్గిపోయింది. అలాగే మా ఆయన అదే రోజు ఇంట్లోనే ఉన్నాడు. నేను పోయేటప్పుడే చెప్పొచ్చిన, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చినాక వెళ్తూ ఏదున్నా అనగానే నేను ఇక్కడికి వచ్చినా. నేను వచ్చేదాకా ఆయన ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టలేదు. నేను వచ్చినాక వేరే పని మీద వెళ్ళిండు, ఆ పని కాలేదు. కానీ నేను చెప్పిన టైంకి 9:30 వరకు నువ్వు ఇంట్లో ఉండాలనగా, అదే రోజు అదే టైంకి 9:30 వరకు ఇంట్లో ఉన్నాడు, ఎటు వెళ్ళలేదు. నిన్న కూడా మంచిగానే పనికి వెళ్ళిండు. అయ్యా పని కూడా దొరుకుతట్లేదు అని అంటే, అయ్యా నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, నీకు ఏ ప్రాబ్లం కాదురా, నువ్వు వచ్చిన 3 తలంపులు నెరవేరుతాయి, ఆయన కూడా మాట్లాడాను అయ్యా చెప్పి పంపించిండు నాకు. నిన్న కూడా పనికి పోయిండు, మంచిగానే వచ్చిండు. ఇంకా తను తాగుడు పని చేసి పూర్తిగా మారాలని అయ్యా నేను వేడుకుంటున్నా. దేవుడు నాకు ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నాకు సహాయం చేసిన అయ్య గారికి, అమ్మగారికి